నమస్కారం. న్యూస్ విజన్కు స్వాగతం. ముందుగా వార్తల్లోని ముఖ్యాంశాలు. ఇద్దరు కంటే ఎక్కువ మంది పిల్లలను కంటే 25,000 రూపాయలు. అసెంబ్లీలో సీఎం చంద్రబాబు వెల్లడి. తిరుమలలో మరోసారి దువ్వాడ మాధురి అత్యుత్సాహం. పవిత్రమైన కొండపైకి కేకులు. కేసు నమోదు. మార్చి 17న వీఐపీ బ్రేక్ దర్శనాలు రద్దు. మార్చి 19న ఉగాది ఆస్థానం. తిరుమలకు కాలినడకన కవిత. కొత్త పార్టీపై కీలక ప్రకటన. బంగారు కుటుంబాలకు అండగా నిలవండి. P4 జాబ్ మేళాకు విశేష స్పందన. తిరుపతి నగరపాలక సంస్థ కమిషనర్ మౌర్య పిలుపు. ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి ఎన్ చంద్రబాబు నాయుడు రాష్ట్ర శాసనసభలో జనగణన నిర్వహణకు సంబంధించి కొత్త విధానాలను వెల్లడించారు. దక్షిణ భారత రాష్ట్రాల్లో తగ్గుతున్న సంతానోత్పత్తి రేటు పట్ల ఆందోళన వ్యక్తం చేస్తూ ప్రస్తుతం 1.5% TFRను 2.1%కి పెంచాలని ప్రభుత్వం లక్ష్యంగా పెట్టుకుంది. ఈ లక్ష్యాన్ని చేరుకోవటానికి రెండో బిడ్డ మరియు ఆ తర్వాత పుట్టే ప్రతి బిడ్డకు డెలివరీ సమయంలో 25,000 రూపాయలు ఆర్థిక సహాయం అందించబడుతుంది. అందుకనే దిశ చైనా వన్ చైల్డ్ అన్నారు, చాలా స్ట్రిక్ట్గా ఇంప్లిమెంట్ చేశారు. ఒకసారి చైనాలో ఒక పాలసీ అంటే తూచా తప్పకుండా ఇంప్లిమెంట్ చేసే పరిస్థితి వస్తుంది. ఒకరికి అబ్బాయిలు ఉంటే ఒకరికి అమ్మాయి ఉంటుంది. ఇద్దరు కూడా మ్యారేజ్ చేసుకొని వెళ్ళిపోయారు. వాళ్ళు ఒక చైల్డ్ ఆర్ నో చైల్డ్. నౌ డిమినిషింగ్ పాపులేషన్. ఒకప్పుడు ప్రపంచంలోని హైయెస్ట్ పాపులేషన్ చైనా, ఇప్పుడు హైయెస్ట్ పాపులేషన్ ఇండియా. అట్ ది సేమ్ టైం 2 TFR. 2 అంటే 2.1 ఉండాలి. యూపీ, బీహార్ ఆ రెండు రాష్ట్రాల వల్ల ఈరోజు పాపులేషన్ బ్యాలెన్స్ అవుతోంది. సౌత్ ఇండియాలో మాత్రం నెగటివ్ గ్రోత్ స్టార్ట్ అయింది. ఇదే కంటిన్యూ అయితే సౌత్ ఇండియా మొత్తం ఇప్పటికి దీని రాజకీయ కోణంలో కూడా చూస్తున్నారు అధ్యక్ష కొంతమంది. అది కూడా ఉంటుంది. రేపు పార్లమెంట్ సీట్స్ వస్తే సౌత్ ఇండియాలో సంఖ్య తగ్గిపోతుంది, దీనివల్ల ఎట్లా అని కూడా మాట్లాడుతున్నారు. అది వేరే విషయం. నేను మాట్లాడేది భవిష్యత్తు కోసం మాట్లాడుతున్నాను. అవి ఎట్లా ప్రొటెక్ట్ చేసుకోవాలనో ఆ విషయాల్లో మాట్లాడదాం. ఒకప్పుడు మనందరం మాట్లాడింది ఒకరు ముద్దు, ఇద్దరు ఓకే, ముగ్గురు వద్దు. ఆ రోజు మనందరం ఇదే స్లోగన్ మాట్లాడాం. ఈరోజు మనం మాట్లాడాల్సింది ఒకరు వద్దు, ఇద్దరు ఓకే, ముగ్గురు ముద్దు అనేది అందరూ కూడా మాట్లాడగలిగితే దానివల్ల అప్పుడు కంటే కూడా ఇప్పుడు కొంచెం కష్టంగా ఉంటుంది దేశం. చాలామంది చాలా రీజన్స్ కూడా చెప్పారు. ఇక్కడ ఈ హౌస్లో చర్చకు వస్తే డిఫరెంట్ ఒపీనియన్స్ వచ్చాయి. అసలు చర్చే లేకపోతే ఈ ఒపీనియన్సే రావు. ఒకరు మాట్లాడితే ఒక మాట అన్నారు, ఇప్పుడు కూడా పేదవాళ్ళు ఎక్కువ మంది పిల్లలు కంటున్నారు. ట్రైబల్స్లో ఇప్పుడు కూడా గిరిజనుల్లో ఎక్కువ మంది పిల్లలు ఉన్నారు. మొన్న ఇటీవల నేను ఏజెన్సీ ఏరియాకి పోయాను. ఏజెన్సీ ఏరియాలో చాలామంది పిల్లలు వాళ్ళు చూసినప్పుడు ఇద్దరు, ముగ్గురు, నలుగురు అంటున్నారు. కానీ బ్రిలియంట్గా తయారవుతున్నారు అక్కడ. రేపు రాబోయే రోజుల్లో స్పోర్ట్స్లో కానీ నాలెడ్జ్లో కానీ ట్రైబల్ ఏరియాలో ఉండే పిల్లలు పట్టుదల పెరిగింది, బాగా ముందుకు పోయే పరిస్థితికి వచ్చారు. ప్లెయిన్ ఏరియాలో కూడా పేదవాళ్ళల్లో ఇంకా అనేక కారణాల వల్ల ఇద్దరు, ముగ్గురు అమారీ పిల్లలు ఉండే పరిస్థితికి వచ్చారు. రాబోయే స్థానిక సంస్థల ఎన్నికల్లో భాగంగా జడ్పీ ఎన్నికలను విభజించిన జిల్లాల ప్రాతిపదికన నిర్వహించే యోచనలో ప్రభుత్వం ఉందన్నారు డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్. పంచాయతీల పునర్విభజన పైన న్యాయపరమైన అడ్డంకులు ఏవీ లేవని చెప్పారు. స్థానిక సంస్థల స్వావలంబనకు కూటమి ప్రభుత్వం కట్టుబడి ఉందని అసెంబ్లీలో స్పష్టం చేశారు పవన్. అధికారంలోకి వచ్చిన వెంటనే స్థానిక సంస్థలను బలోపేతం చేసే చర్యలను తీసుకున్నామన్నారు.
అలాగే రహదారుల విస్తరణ, ఇతర అభివృద్ధి కార్యక్రమాల కోసం చెట్లను తొలగించేటప్పుడు అక్కడ ఎలాంటి ప్రత్యామ్నాయం తీసుకురావాలనే దానిపై పరిశీలన జరుపుతున్నామన్నారు. పర్యావరణ ప్రేమికుడుగా ఈ విషయంలో అన్ని వైపులా ఆలోచించి పచ్చదనాన్ని కాపాడేందుకు చర్యలు తీసుకుంటామన్నారు. కేవలం చర్యలు తీసుకోవడమే కాదు, భవిష్యత్తులోనూ చెట్లను, వృక్షాలను సంరక్షించేలా బలమైన చట్టం తీసుకొచ్చేందుకు ఆలోచిస్తున్నామన్నారు. ఇది కఠినంగా అమలు చేస్తేనే పచ్చదనానికి భరోసా దొరుకుతుందన్నారు పవన్ కళ్యాణ్. నాటే ప్రతి మొక్కకు జియో ట్యాగ్ అటవీశాఖ ఆధ్వర్యంలో మొక్కలను నాటుతున్నారు తప్పితే వాటి సంరక్షణకు చర్యలు తీసుకోవడం లేదన్నారు పవన్. సభ్యులు నా దృష్టికి తీసుకొచ్చారు. పచ్చదనం సంరక్షణకు సభ్యుల నిశిత దృష్టిని అభినందిస్తున్నాను. అదేవిధంగా ఇక మీదట అటవీశాఖ ఆధ్వర్యంలో పంపిణీ చేసే వాటికి నాటే ప్రతి మొక్కకు జియో ట్యాగ్ వేసే ప్రక్రియ అమలు చేయాలని భావిస్తున్నామన్నారు పవన్. నర్సరీల దగ్గర నుంచే దీనికి ప్రత్యేక వ్యవస్థను అమలు చేసేలా ఓ ప్రత్యేక వ్యవస్థను తీసుకువస్తామన్నారు. బెంగళూరు నర్సరీల్లో అమలు చేస్తున్న అత్యాధునిక విధానాలను పరిశీలిస్తున్నామన్నారు పవన్. మొక్కలు నాటడమే కాదు, వాటి సంరక్షణకు తగిన ప్రాధాన్యం ఇస్తామన్నారు. 26-27 సంవత్సరానికి గాను పర్యావరణం, అడవులు, శాస్త్ర సాంకేతిక శాఖ చెందిన వివిధ కార్యక్రమాల కొరకు మొత్తం 713,88,34,000 మంజూరు చేయాలని కోరుతూ నేను డిమాండ్ నెంబర్ 29ని సభలో ప్రవేశపెట్టాను. అలాగే 26-27 సంవత్సరానికి గాను 15,485,91,88,000 రూపాయలు మొత్తం మంజూరు చేయవలసిందిగా ప్రభుత్వాన్ని కోరుతూ పంచాయతీ రాజ్ శాఖ బడ్జెట్ డిమాండ్ నెంబర్ 31ని ప్రవేశపెడుతున్నాం. అలాగే 26-27 సంవత్సరానికి గాను అక్షరాల 11,217,51,51,51,000 రూపాయలు మొత్తం మంజూరు చేయవలసిందిగా ప్రభుత్వాన్ని కోరుతూ గ్రామీణాభివృద్ధి శాఖ బడ్జెట్ డిమాండ్ నెంబర్ 32ని ప్రవేశపెట్టాం. తెలంగాణ జాగృతి అధ్యక్షురాలు కల్వకుంట కవితకు ఢిల్లీ లిక్కర్ కేసులో హౌస్ అవెన్యూ కోర్టు క్లీన్ చిట్ ఇవ్వడంతో తిరుమల శ్రీవారి దర్శనానికి విచ్చేసిన ఆమెకు అడుగడుగున కర్పూర హారతులు, గజమాలలతో ఘన స్వాగతం లభించింది. ఢిల్లీ లిక్కర్ కేసులో కోర్టు క్లీన్ చిట్ ఇవ్వడంతో శ్రీవారి దర్శనార్థం హైదరాబాద్ నుంచి రేణిగుంట విమానాశ్రయానికి గురువారం చేరుకున్న కల్వకుంట్ల కవితకు వైఎస్ఆర్సీపీ శ్రేణులు ఘన స్వాగతం పలికారు. విమానాశ్రయం వద్ద వైఎస్ఆర్సీపీ నాయకులు, శ్రీకాళహస్తి మాజీ ఎమ్మెల్యే బియ్యపు మధుసూదన్ రెడ్డి కుమార్తె పవిత్రారెడ్డి, కుమారుడు ఆకర్ష్ రెడ్డి ఆమెకు సాదరంగా స్వాగతం పలికారు. ప్రమాణ స్వీకారం నుండి తిరుపతికి బయలుదేరిన కవితకు మరిగుంట సర్కిల్ వద్ద వైఎస్ఆర్సీపీ రేణిగుంట సర్పంచ్ నగేష్, వైకాపా నాయకులు ఆర్ఎం రఫీవుల్లా పూలమాలలతో ఘనంగా సత్కరించి స్వాగతం పలికారు. అనంతరం కాన్వాయ్ తూకీవాకం కూడలికి చేరుకోగా తూకీవాకం సర్పంచ్ మునిశేఖర్ రెడ్డి, వార్డు మెంబర్ శ్రీనివాసులు ఆధ్వర్యంలో మహిళలు గుమ్మడికాయలతో కవితకు దిష్టి తీసి కర్పూర హారతులు పట్టారు. అనంతరం గజమాలతో సత్కరించారు. ఈ కార్యక్రమంలో యువకులు, మహిళలు పాల్గొన్నారు. శ్రీ వెంకటేశ్వర స్వామివారి ఆలయంలో మార్చి 19న ఉగాది ఆస్థానం జరగనుంది. ఉగాది ఆస్థానాన్ని పురస్కరించుకొని మార్చి 17వ తేదీ మంగళవారం కోయిల్ ఆళ్వార్ తిరుమంజనం టీటీడీ నిర్వహించనుంది. ఉగాది, ఆనివార ఆస్థానం, బ్రహ్మోత్సవం, వైకుంఠ ఏకాదశి పర్వదినాల ముందు వచ్చే మంగళవారం కోయిల్ ఆళ్వార్ తిరుమంజనం నిర్వహించడం ఆనవాయితీ. కోయిల్ ఆళ్వార్ తిరుమంజనం కారణంగా మార్చి 17న వీఐపీ బ్రేక్ దర్శనాలు, అష్టాదళ పాద పద్మారాధన సేవను టీటీడీ రద్దు చేసింది. దీంతో 16వ తేదీ ప్రోటోకాల్ ప్రముఖులకు మినహా వీఐపీ బ్రేక్ దర్శనాలకు సిఫార్సు లేఖలు స్వీకరించబడవని తెలిపింది. అదేవిధంగా మార్చి 19న ఉగాది ఆస్థానం సందర్భంగా ప్రోటోకాల్ ప్రముఖులకు మినహా వీఐపీ బ్రేక్ దర్శనాలు రద్దు చేస్తున్నట్లు ప్రకటించింది. ఈ కారణంగా మార్చి 18వ తేదీ వీఐపీ బ్రేక్ దర్శనాలకు సిఫార్సు లేఖలు స్వీకరించబడవని టీటీడీ స్పష్టం చేసింది. ప్రజా ఫిర్యాదులను సత్వరమే పరిష్కరించాలని నగరపాలక సంస్థ కమిషనర్ ఎన్ మౌర్య అధికారులను ఆదేశించారు. పురమిత్ర యాప్ ద్వారా ప్రజల నుండి వచ్చిన ఫిర్యాదులను అధికారులతో కలిసి గురువారం కమిషనర్ ఎన్ మౌర్య పరిశీలించారు. ఈ సందర్భంగా కమిషనర్ మాట్లాడుతూ ఫిర్యాదులు అందిన వెంటనే ఆయా వార్డు అధికారులు ఫిర్యాదుదారుడితో కలిసి పరిశీలించి సమస్య పరిష్కరించాలని తెలిపారు. పరిష్కారం కాని వాటిని ఉన్నతాధికారుల దృష్టికి తీసుకువస్తే సాధ్యాసాధ్యాలను పరిశీలించి తగు చర్యలు తీసుకుంటామని తెలిపారు. చెత్త కుప్పలు తొలగించాలని, కాలువల్లో చెత్త తీయాలని,
డ్రైనేజీ కాలువలు వేయాలని, సీసీ రోడ్లు ఏర్పాటు చేయాలని కోరారని, వాటిని పరిశీలించామని, ప్రణాళికలు సిద్ధం చేసి పరిష్కరిస్తామని తెలిపారు. కమిషనర్ వెంట సూపరింటెండెంట్ ఇంజనీర్ శ్యామ్ సుందర్, రెవెన్యూ అధికారి సేతుమాధవ్, డిఈలు లలిత, శిల్ప, శానిటరీ సూపర్వైజర్ సుమతి తదితరులు ఉన్నారు. బిగ్ బాస్ ఫేమ్ దివ్యల మాధురి మరోసారి చిక్కుల్లో పడింది. గతంలో తిరుమలలో దువ్వాడ శ్రీనివాస్తో కలిసి రీల్స్ చేసిన మాధురిపై పోలీస్ కేసు కూడా నమోదైంది. తాజాగా మరోసారి తిరుమలలో అలాంటి పనే చేసి ఇబ్బందుల్లో పడింది మాధురి. ఏడుకొండలపై గెస్ట్ హౌస్లో బిగ్ బాస్ ఫేమ్ తనూజ బర్త్డే వేడుకలను గ్రాండ్గా సెలబ్రేట్ చేసింది మాధురి. ఇందుకు సంబంధించిన వీడియోలను కూడా సామాజిక మాధ్యమాల్లో షేర్ చేసింది. ఇప్పుడు ఇదే ఆమెను చిక్కుల్లో పడేసింది. ఎందుకంటే తిరుమల కొండపైకి కేకులు తీసుకెళ్లడం నిషేధం. మరి కట్టుదిట్టమైన భద్రతా ఏర్పాట్లు ఉన్నప్పటికీ కొండపైకి మాధురి ఎలా బర్త్డే కేక్ తీసుకెళ్లారన్నది చర్చనీయాంశంగా మారింది. దీనిపై టీటీడీ విజిలెన్స్ కూడా ఆరా తీస్తోంది. ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం ఎంతో ప్రతిష్టాత్మకంగా P4 విధానాన్ని అందుబాటులోకి తీసుకురావడంతో అర్హులైన వారిని బంగారు కుటుంబాలుగా గుర్తించి వారికి అవసరమైన సదుపాయాలు కల్పించడమే ధ్యేయంగా కృషి చేస్తున్నామని తిరుపతి నగరపాలక సంస్థ కమిషనర్ మౌర్య తెలిపారు. బంగారు కుటుంబాల కింద మనము ఈ విశ్వనాథ్ రెడ్డి గారు వాళ్ళ సపోర్ట్తో ఇక్కడ ఈ స్కూల్లో ఎంప్లాయ్మెంట్ డ్రైవ్ కండక్ట్ చేయడం జరుగుతుంది. ఇందులో నియర్లీ 300 మెంబర్స్ ఇప్పటికే రిజిస్ట్రేషన్ అయ్యారు. సో అందులో 200 మంది బంగారు కుటుంబాలు మనం టైఅప్ చేసిన వాళ్ళు కూడా వస్తున్నారు. ముఖ్యంగా ఏంటంటే ఎంప్లాయ్మెంట్ 18 to 35 years ఉన్న ఏజ్లో సో ఎంప్లాయ్మెంట్ క్రియేషన్ కోసము వీళ్ళు టైఅప్ చేసేసి ఒక 6 ఏజెన్సీస్తో శాంసంగ్, మార్గదర్శి లాంటి ఏజెన్సీస్తో టైఅప్ చేసేసి ఎంప్లాయ్మెంట్ డ్రైవ్ 3 days కూడా ఉంటుంది. కాబట్టి ఇంకా ఎవరైనా ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు పార్టిసిపేట్ చేయొచ్చు. ఎంప్లాయ్మెంట్ లేకోకుండా బట్ ట్రై చేస్తున్న వాళ్ళు దీంట్లో పార్టిసిపేట్ చేసి మీ క్వాలిఫికేషన్ తగ్గట్టు అండ్ బేస్డ్ ఆన్ యువర్ మెరిట్ ఎంప్లాయ్మెంట్ క్రియేట్ చేయడం జరుగుతుంది. CTR BAలో 4G, 5G విస్తరణ పురోగతి మరియు ఇతర అభివృద్ధి కార్యక్రమాలపై BSNL ఏపీ టెలికాం సర్కిల్కు చెందిన చీఫ్ ఇంజనీర్ మేనేజర్ శేషాచలం వివరాలను మీడియాకు వెల్లడించారు. మనకి బిఎస్ఎన్ఎల్లో త్రూఅవుట్ ఆంధ్రప్రదేశ్ సర్కిల్లో 2.5 lakhsకి మనకి నియర్లీ FTTH కస్టమర్స్ ఉన్నారు. ఇవన్నీ కూడా మనకి ప్రైవేట్ పార్ట్నర్షిప్లో ఇంట్రడ్యూస్ చేసినవే. మనకి ప్రైవేట్ పర్సన్స్ని మనకి పార్ట్నర్స్ కింద చేరి ఆల్మోస్ట్ 1500కు పైగా మన దగ్గర పార్ట్నర్స్ చేరారు. వీళ్ళు మనకి 3000కి దగ్గరలో మనకి ఎక్విప్మెంట్ పెట్టడం జరిగింది. దీంతో మనం 2.5 లక్షల మనకి FTTH కస్టమర్స్ ఇచ్చాం. FTTHతోనే మనకి ఏదైతే మొబైల్లో ఉండే యూసేజ్ కంటే 10 రెట్లు ఎక్కువ యూసేజ్తో మనము FTTH కూడా జరిగింది. బోత్ మనకి FTTH కానీ మనకి మొబైల్ కానీ బిఎస్ఎన్ఎల్ ఇచ్చే రేట్స్ని ఏ ఆపరేటర్కి కూడా దగ్గర కూడా రాదు. బిఎస్ఎన్ఎల్ మొబైల్ సర్వీసెస్ మీ అందరికీ తెలిసిందే, చాలా చీపెస్ట్ త్రూఅవుట్ ద అదర్ ఆపరేటర్స్కి మనకి చీపెస్ట్. ఇప్పుడు 4G సేవల ద్వారా మనం ప్రతి ఒక్కరికి అవైలబిలిటీ కూడా త్రూఅవుట్ ఇచ్చాం. నేను తిరుపతి టౌన్ విషయంకి వచ్చేసరికి తిరుపతి టౌన్లో మనకి ఇచ్చే కవర్ ఎంత చక్కగా ఉందంటే నూక్ అండ్ కార్నర్ తిరుపతి కవర్ అండి. తిరుమల శ్రీవారిని పలువురు ప్రముఖులు దర్శించుకున్నారు. గురువారం ఉదయం VIP ప్రారంభ సమయంలో శ్రీ విశ్వప్రసన్న తీర్థ స్వామీజీ, కేసినేని నాని, దువ్వాడ శ్రీనివాస్, మాధురి మరియు బిగ్ బాస్ ఫేమ్ తనూజ శ్రీవారిని దర్శించుకుని మొక్కులు చెల్లించుకున్నారు. భక్తుల సౌకర్యార్థం నూతనంగా మినరల్ వాటర్ ప్లాంట్ ఏర్పాటుతో పాటు ఆలయ పునరుద్ధరణ పనుల కోసం బాలాలయ నిర్మాణానికి గురువారం ఘనంగా భూమి పూజ చేశారు. గుడిమల్లం శ్రీ పరశురామేశ్వర స్వామి ఆలయ ప్రాంగణంలో భక్తుల దాహాన్ని తీర్చేందుకు పెంచెలకోన శ్రీ కరుణామయ్ ఆశ్రమ అధినేత విజయ్ భరత్, విజయ్ సౌమ్యుల సహకారంతో అన్నప్రసాద వితరణ భవనం సమీపంలో మినరల్ వాటర్ ప్లాంట్ నిర్మాణానికి శ్రీకారం చుట్టారు. ఆలయ అర్చకులు వేద మంత్రోచ్చారణల మధ్య భూమి పూజ కార్యక్రమం నిర్వహించారు. అనంతరం బాలాలయ నిర్మాణానికి చైర్మన్ గిరినాయుడు, ఈవో రామచంద్రారెడ్డి, అర్చకులు పవన్ స్వామి ఆధ్వర్యంలో భూమి పూజ నిర్వహించారు. ఈ సందర్భంగా ఆలయ చైర్మన్ గిరినాయుడు మాట్లాడుతూ స్థానిక ఎమ్మెల్యే బొజ్జల వెంకట సుధీర్ రెడ్డి నేతృత్వంలో గుడిమల్లం ఆలయం అభివృద్ధి చెందుతుందని అన్నారు. గుడిమల్లం ఆలయానికి శాశ్వతమైన వనరుల ఏర్పాటు కోసం అవసరమైన స్థల సమీకరణ చేపట్టనున్నట్లు ఆయన తెలిపారు. శ్రీ పరశురామేశ్వర స్వామి దేవస్థానం నందు మహాకుంభాభిషేకాన్ని చేయాలనే ఉద్దేశంతో మా ఎమ్మెల్యే బొజ్జల సుధీర్ రెడ్డి గారి ఆదేశాల మేరకు ఈ ఏప్రిల్ నెల 19 నుంచి 23 వరకు జరిగే ఈ మహాకుంభాభిషేకానికి దేశంలో ప్రతి
ఏరియా నుంచి అన్ని రాష్ట్రాల నుంచి ఈ కుంభాభిషేకాన్ని అందరినీ ఆహ్వానిస్తున్నాం. అదేవిధంగా మన శాసనసభ్యులు సుధీర్ రెడ్డి గారు కూడా, ఎమ్మెల్యే సుధీర్ రెడ్డి గారు కూడా మన ముఖ్యమంత్రి గారిని, అదే ఉప ముఖ్యమంత్రి గారిని, వీళ్ళందరినీ కూడా దేవాదాయ శాఖ మంత్రి అందరితో సంప్రదిస్తున్నాం. వాళ్ళందరినీ కూడా ఈ కుంభాభిషేకానికి ఆహ్వానించి అత్యంత వైభవంగా జరగాలని మేము ఈ ప్రోగ్రాం తయారు చేస్తున్నాం. ఓం నమ శివాయ. జయకర్ణామణి 2025 సంవత్సరం జనవరిలో పెంచిలికోన క్షేత్రంలో శ్రీ మాతృదేవి విశ్వశాంతి ఆశ్రమం శ్రీ కరుణామయి విజయేశ్వరి మాత గుడిమల్లం పరశురామేశ్వర దేవస్థానానికి వీచేశారు. అప్పుడు ఈ దేవాలయం దర్శనం చేసుకొని ఇక్కడ భక్తులు, ఆలయ నిర్వాహకులు ఇక్కడ జలప్రసాదాన్ని అందించాలని కోరగా అమ్మగారు దానికి సంబంధించినటువంటి ప్రతి పేదవాడు సొంత కారును సద్వినియోగం చేసుకునేలా నిసాన్ గ్రావైట్ 7 సీటర్ కారును వాహన ప్రియుల కోసం అతి తక్కువ ధరకే అందుబాటులోకి తీసుకురావడం అభినందనీయమని తిరుపతి జిల్లా ప్రాంతీయ రవాణా శాఖ అధికారి మురళీమోహన్ వెంకటేశ్వర్లు తెలిపారు. ఈరోజు నిస్సాన్ నుంచి నిసాన్ గ్రావైట్ అనే వెహికల్ని లాంచ్ చేయడం జరిగింది. ముఖ్యంగా మనకు ఏ వెహికల్ కొట్టినప్పుడు కూడా బడ్జెట్ చూస్తాము. ఆ బడ్జెట్ చూస్తున్నప్పుడు మినిమం బడ్జెట్లో అంటే 5.65 నుంచి ఆల్మోస్ట్ 7.95 వరకు ఎక్స్ షోరూమ్ ప్రైసు ఒక 4 వేరియంట్స్ ఉన్నాయి. ఈ విధంగా ఇంత తక్కువ ధరలో ఈ విధంగా రావటం అనేది చాలా మంచి పరిణామం ఇది. ఎందుకంటే మధ్యతరగతి వాళ్ళు అఫోర్డబిలిటీ దీంట్లో చాలా ఎక్కువ ఉంటుంది, తీసుకోవచ్చు ఈ వెహికల్. అందువల్ల ఇది అంటే సామాన్యులకు కూడా అందరికీ అందుబాటులో ఉండే వాహనం ఇది. 3 rows ఉంటుంది. అట్లాగే ఇది వచ్చేసి 6 ఎయిర్ బ్యాగ్స్. ఇంత బేస్ మోడల్లోనే ఇటువంటి ఇవి రావడం అనేది చాలా అదృష్టము. అయితే ఒక రవాణా శాఖ అధికారిగా నేను అందరినీ కోరుకునేది ఏంటంటే ముఖ్యంగా రహదారి భద్రతా దృష్ట్యా ప్రతి ఒక్కరు కూడా ఏ వాహనం వాడుతున్నా కూడా సేఫ్టీ అట్లాగే స్పీడు జాగ్రత్తగా చూసుకోవాలని చెప్పేసి నేను అందరికీ కూడా విన్నవించుకుంటున్నాను. ఈరోజు మోటార్ సెగ్మెంట్లోనే ఒక విప్లవం అనొచ్చు. ఇంత తక్కువ రేటుకి 7 సీటర్ వెహికల్ రావడం అనేది ఫస్ట్ టైం అనుకుంటున్నాను. గ్రావైట్ అనేది మిడిల్ క్లాస్ను దృష్టిలో పెట్టుకొని 5.65కే మనకి ఎక్స్ షోరూమ్ ప్రైస్కి ఇస్తున్నారు. ఇక్కడ ఈ కారు యొక్క ఫీచర్స్ కనుక మనం చూసామంటే చాలా సేఫ్టీ ఫీచర్స్ ఉన్నాయండి. మిగతా అన్ని కార్లలో లేకుండా ఒక 15 ఫీచర్స్ ఎక్స్ట్రా ఫీచర్స్ ఉన్నాయి ఇక్కడ. రైట్, అలాంటి అద్భుతమైన కార్ ఇది. ఈరోజు ఈ కారుకి ఎంత ప్రజాదరణ ఉందంటే కారు చూడకుండానే 70 బుకింగ్స్ వచ్చాయండి తిరుపతిలోనే. ఒక తిరుపతి నుంచే 70 బుకింగ్స్. అంటే దీన్ని బట్టి అర్థమవుతుంది ఈ కారు ఎంత సక్సెస్ అవుతుంది అనేది. సో ఈ అద్భుతమైన కారు అందరూ కూడా ఈ గ్రావైట్ కార్ని ఆప్ట్ చేసి ఎంజాయ్ చేయాలని కోరుతున్నాం. ప్రపంచవ్యాప్తంగా ఉన్న హిందువులు అత్యంత భక్తిభావంతో ప్రీతిపాత్రంగా సేవించే తిరుమల శ్రీవారి లడ్డూను మత రాజకీయాలకు సాధనంగా మార్చుకోవటానికి సిపిఎం పార్టీ రాష్ట్ర కార్యదర్శి శ్రీనివాసరావు కూటమి ప్రభుత్వం తీరుపై మండిపడ్డారు. ఇంకొక వైపు ఏమో లోకేష్ బాబు వాళ్ళ మంత్రులే ముఖ్యమంత్రికి పవన్ కళ్యాణ్ గారు డైరెక్ట్గా నడుపు మాజీ ముఖ్యమంత్రికి ఇందులో ప్రత్యక్ష పాత్ర లేదని రోజు తల ఒక మాట పెట్టి మీరే అన్నీ చేస్తూ మతాన్ని అంటగడతారు. మళ్ళీ వాళ్ళకి సంబంధం లేదంటారు, వాళ్ళే చేశారంటారు. ఇప్పుడు ఈరోజు నిన్న ప్రభుత్వ నివేదికలో కూడా జంతు కొవ్వు కలిసినట్టే చెప్పలేదు. ముఖ్యమంత్రి గారు 4 రోజుల క్రితం జంతు కొవ్వు కలిసిందని చెప్పి దానికి సంచలనం చేశారు. దేని ఆధారంగా చెప్పారు? ఇప్పుడు ఎందుకు దానికి సమాధానం ఇవ్వటం లేదు? ప్రజల మనోభావాలు దెబ్బతీయడం కదా, భక్తుల మనోభావాలని రాజకీయాలకు ఉపయోగించుకోవటం కదా, స్వార్థ ప్రయోజనాలకు ఉపయోగించుకోవటం కదా. దీనివల్ల టీటీడీ ప్రతిష్ట, వెంకటేశ్వరం ప్రతిష్ట పెరుగుద్దా తగ్గుద్దా? హిందువుల ప్రతిష్ట పెరుగుతుంది తగ్గుతుందా? అందుకని ఈరోజు తెలుగుదేశం ఒక లౌకిక పార్టీగా మాకు వాళ్ళతో ఎన్ని విభేదాలు ఉన్నా, ఎంత మేము వాళ్ళ మీద పోట్లాడినా లౌకిక పార్టీగా గౌరవించేవాళ్ళం. ఈరోజు ఆర్ఎస్ఎస్ నెత్తినెత్తికి ఎక్కించుకొని వాళ్ళకన్నా మించి వాళ్ళ ఎజెండాని ఈళ్లే మోస్తూ ప్రజల్ని హిందువులు, ముస్లింలు, క్రైస్తవుల పేరుతోటి విభజించడాన్ని మేము తీవ్రంగా ఖండిస్తున్నాం. సీనియర్ సిటిజన్లకు కనీస అవసరాలు కూడా తీర్చలేకపోతే వాళ్ళను చంపేయడం మంచిది కదా అని పార్లమెంట్ సభ్యుడు సంజయ్ రౌత్ ప్రభుత్వాన్ని ఘాటుగా విమర్శించారు. భారతదేశంలో సీనియర్ సిటిజన్ కావడం నేరమా అని ఆయన ప్రశ్నించారు. భారతదేశంలో 70 సంవత్సరాలు దాటిన సీనియర్ సిటిజన్లకు మెడికల్ ఇన్సూరెన్స్ అందుబాటులో లేదు. ఈఎంఐలపై లోన్లు ఇవ్వరు, డ్రైవింగ్ లైసెన్స్ ఇవ్వరు, ఉద్యోగం ఇవ్వరు. అందువల్ల జీవించడానికి ఇతరులపై ఆధారపడాల్సి వస్తుంది. రిటైర్మెంట్ వయసు అయిన 60 నుంచి 65 సంవత్సరాల వరకు వారు పన్నులు చెల్లించారు, ఇన్సూరెన్స్ ప్రీమియంలు కట్టారు. కానీ సీనియర్ సిటిజన్ అయిన తర్వాత కూడా అన్ని రకాల పన్నులు చెల్లించాల్సి వస్తోంది. భారతదేశంలో సీనియర్ సిటిజన్ల కోసం సరైన పథకాలు లేవు.
రైలు, విమాన ప్రయాణాల్లో 50% రాయితీ కూడా నిలిపివేశారు. ఇంకోవైపు చూస్తే రాజకీయాల్లో ఉన్న సీనియర్ సిటిజన్లకు ఎమ్మెల్యేలు, ఎంపీలు, మంత్రులుగా అన్ని సౌకర్యాలు ఉంటాయి. పెన్షన్ కూడా ఉంటుంది. మరి మిగతా సీనియర్ సిటిజన్లకు, కొంతమంది ప్రభుత్వ ఉద్యోగులను తప్ప ఎందుకు ఇవి దక్కడం లేదు అని ఆయన ప్రశ్నల పరంపరం సంధించారు. సీనియర్ సిటిజన్లను పట్టించుకోకపోతే ప్రభుత్వాల్ని మార్చే సత్తా వాళ్ళకి ఉందన్న విషయాన్ని గుర్తుపెట్టుకోవాలని ఆయన హెచ్చరించారు. కాబట్టి సీనియర్ సిటిజన్లకు ఈ క్రింది ప్రయోజనాలు కల్పించాలని ఆయన డిమాండ్ చేశారు. 60 సంవత్సరాలు దాటిన ప్రతి పౌరుడికి వారి స్థితిని బట్టి తగిన పెన్షన్ ఇవ్వాలి. రైలు, బస్సు, విమాన ప్రయాణాల్లో రాయితీలు ఇవ్వాలి. చివరి శ్వాస వరకు అందరికీ ఇన్సూరెన్స్ తప్పనిసరి చేయాలి. ప్రీమియాన్ని ప్రభుత్వమే చెల్లించాలి. సీనియర్ సిటిజన్ల కోర్టు కేసులకు ప్రాధాన్యమిచ్చి త్వరగా తీర్పు ఇవ్వాలి. ప్రతి నగరంలో సీనియర్ సిటిజన్ల కోసం అన్ని సౌకర్యాలతో కూడిన ఇల్లు ఏర్పాటు చేయాలి. 10-15 సంవత్సరాలు దాటిన వాహనాలను స్క్రాప్ చేసే నిబంధనలను సవరించాలి. ఇది వాణిజ్య వాహనాలకు మాత్రమే వర్తింపచేయాలి. సీనియర్ సిటిజన్ల వ్యక్తిగత వాహనాలు రుణాలపై కొనుగోలు చేసినవే. 10 సంవత్సరాల్లో కేవలం 40 నుంచి 50 వేల కిలోమీటర్లు మాత్రమే నడుస్తాయి. అవి కొత్త వాహనాల్లానే ఉంటాయి. అవి స్క్రాప్ చేస్తే కొత్త వాహనం ఇవ్వాలి. సీనియర్ సిటిజన్లు మరియు యువత అందరూ దీనిని సోషల్ మీడియాలో షేర్ చేయాలని నేను కోరుతున్నాను అని ఆయన విజ్ఞప్తి చేశారు. సబ్కా సాథ్ సబ్కా వికాస్ అని చెప్పే ఈ ప్రభుత్వం దేశ నిర్మాణానికి తోడ్పడి ఇప్పుడు వృద్ధాపంలో ఉన్న వారి కోసం ఏదైనా చేస్తుందనే ఆశిద్దాం. విద్యార్థి దశ నుండి చరవాణికి దూరంగా ఉండి చదువుపై శ్రద్ధ వహిస్తే అన్ని రంగాలలో రాణించగలరని కమిషనర్ మౌర్య, సుధాహ లిటిల్ సిటిజన్స్ హై స్కూల్ కరెస్పాండెంట్ డాక్టర్ కోడూరు బాలసుబ్రహ్మణ్యం తెలిపారు. అంతరించిపోతున్న భారతీయ సంస్కృతి సాంప్రదాయాలను వెలుగులోకి తీసుకువచ్చేలా విద్యార్థులచే నృత్యాలు వేయించడం అభినందనీయమని సుధాహ లిటిల్ ఏంజల్స్ విద్యార్థులను, యాజమాన్యాన్ని కమిషనర్ మౌర్య అభినందించారు. ఈ సందర్భంగా వారు విద్యార్థులను, తల్లిదండ్రులను ఉద్దేశించి మాట్లాడుతూ మానవీయ విలువలతో కూడిన విద్యను అందించడం ద్వారా సమాజంలో భావి భారత పౌరులుగా తీర్చిదిద్దేందుకు అవకాశాలు మెండుగా ఉన్నాయని తెలిపారు. ఒత్తిడితో కూడిన విద్యను కాకుండా ఇష్టంతో అందించే చదువు ద్వారా పిల్లలు సులభతరంగా శ్రద్ధ వహించి ఉన్నత మార్కులు సాధించేందుకు ఉపాధ్యాయులు కృషి చేయాలని పేర్కొన్నారు. బాల్యం నుండే అన్ని రంగాలలో రాణించేలా తమ విద్యా సంస్థలు శిక్షణ అందించడం జరుగుతుందని, 33 సంవత్సరాలుగా తమను ఆదరిస్తున్న తిరుపతి నగర ప్రజలందరికీ ప్రత్యేక కృతజ్ఞతలు తెలిపారు. భవిష్యత్తులో విద్యార్థులను అన్ని రంగాలలో స్థిరపడేలా తమ విద్యా వ్యవస్థ పనిచేస్తుందని పేర్కొన్నారు. అలాగే నాట్ జస్ట్ ఎడ్యుకేషన్, అదర్ కోకరిక్యులర్ యాక్టివిటీస్, తర్వాత బాల్ భవన్ అవార్డ్స్లో కూడా అవార్డ్స్ కూడా తీసుకోవడం జరిగింది. స్టూడెంట్స్ సైన్స్ ఎగ్జిబిషన్స్ పార్టిసిపేట్ చేయడము, డిఫరెంట్ కల్చరల్ యాక్టివిటీస్కి పార్టిసిపేట్ చేయడము, ఇవన్నీ ఏంటంటే పేరెంట్స్ కూడా ఉన్నారు కాబట్టి మనం జనరల్లీ మన మైండ్ సెట్ ఎలా ఉంటుందంటే పిల్లలు చదవాలి, డిగ్రీ వరకు కంప్లీట్ చేసి ఇంజనీరింగ్, మెడిసిన్ అలా అనుకుంటాం. బట్ స్టూడెంట్స్ని ఫస్ట్ బేస్ నుంచి మనకి ఓవరాల్ డెవలప్మెంట్, ఫిజికల్, మెంటల్ డెవలప్మెంట్ అనేది మనం చేయగలిగితే ఇలా డిఫరెంట్ యాక్టివిటీస్లో పార్టిసిపేట్ చేసి ఆ కాన్ఫిడెన్స్ అనేది వాళ్ళ పిల్లలకి కలిగితే చిన్న ఏజ్లో ఆ కరేజ్, కాన్ఫిడెన్స్ ఉంటే వాళ్ళు ఎనీ ఫీల్డ్లో ఎక్సెల్ అవుతారు. చాలా స్కూల్లో ఏం జరుగుతుందంటే మార్కుల సంఖ్యలో తగ్గిస్తున్నారు. 100కి ఎన్ని మార్కులు తెచ్చుకోవాలి, 100కి ఎన్ని మార్కులు కావాలని ఆలోచిస్తున్నారు. అలాంటి స్కూల్లో ఆ స్కూల్ ఉండకూడదు. ఖచ్చితంగా నెక్స్ట్ జనరేషన్ సమాజానికి ఒక మంచి సిస్టమ్ ఏ విధంగా ఉండాలో ఈ స్కూల్ నుంచి జనరేట్ చేసి బయటకు పంపించాలనుకున్నాం. అదేవిధంగా మా స్కూల్లో చదివిన ప్రతి ఒక్కరు మా పేరెంట్స్ కూడా చెప్తుంటారు, తెల్లవారుజామున లేసుకుని మీ ఇద్దరి తల్లిదండ్రులు బ్లెస్సింగ్స్ తీసుకుంటారా లేదా. మా డైరీలో ఫస్ట్ వర్డ్ అదే ఉంటుంది, బ్లెస్సింగ్స్ తీసుకొని స్కూల్కి రావాలనేది ఫస్ట్ నినాదం మాది. తిరుపతి బులియన్ గోల్డ్ జ్యువెలరీ అండ్ సిల్వర్ మర్చెంట్స్ అసోసియేషన్ సమాచారం మేరకు తిరుపతి లోకల్ బులియన్ మార్కెట్లో బంగారం, వెండి ధరలు ఇలా ఉంటాయి. 24 క్యారెట్ల బంగారం 10 గ్రాముల ధర 1,65,800 రూపాయలు. 22 క్యారెట్ల బంగారం 1 గ్రాము ధర 14,941 రూపాయలు. వెండి 1 కేజీ ధర 2,74,500 రూపాయలు. రీటైల్ వెండి 1 గ్రాము ధర 279 రూపాయల 50 పైసలుగా ఉంటుంది. వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి. ఇద్దరు కంటే ఎక్కువ మంది పిల్లలను కంటే 25,000 రూపాయలు.
అసెంబ్లీలో సీఎం చంద్రబాబు వెల్లడి. తిరుమలలో మరోసారి దువ్వాడ మాధురి అత్యుత్సాహం. పవిత్రమైన కొండపైకి కేకులు, కేసు నమోదు. మార్చి 17న వీఐపీ బ్రేక్ దర్శనాలు రద్దు. మార్చి 19న ఉగాది ఆస్థానం. తిరుమలకు కాలినడకన కవిత. కొత్త పార్టీపై కీలక ప్రకటన. బంగారు కుటుంబాలకు అండగా నిలవండి. P4 జాబ్ మేళాకు విశేష స్పందన. తిరుపతి నగరపాలక సంస్థ కమిషనర్ మౌర్య పిలుపు. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. సమగ్ర సమాచారంతో న్యూస్ విజన్లో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు. నమస్కారం.